ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా వాచ్ చేయండి. వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఇక ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. 2025వ సంవత్సరంలో మనకి హనుమాన్ జయంతి ఎప్పుడు, ఏ రోజు, అలాగే ఏ వారం మనకి వచ్చిందో చూసేద్దాం. దానితో పాటు హనుమాన్ జయంతి రోజు పఠించాల్సిన స్తోత్రాలు ఏమిటి, అలాగే హనుమంతునికి ఇష్టమైన నైవేద్యం ఏమి సమర్పించాలో ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్. 2025వ సంవత్సరంలో హనుమాన్ జయంతి మనకి మే 22వ తారీఖున గురువారం రోజున మనకి హనుమాన్ జయంతి చూసారు కదండి. మే 22 అలాగే ఆ రోజు థర్స్డే అనమాట. ఆ రోజు మనకి హనుమాన్ జయంతి. ఇక హనుమంతునికి ఇష్టమైన నైవేద్యం ఏమిటి అంటే చక్కగా హనుమంతునికి ఆ రోజు అప్పాలను నైవేద్యంగా సమర్పించాలి. హనుమంతునికి చాలా ఇష్టమైన నైవేద్యం అప్పాలు అన్నమాట. ఇక ఆ రోజు పఠించాల్సిన స్తోత్రాలు ఏమిటి అంటే హనుమాన్ చాలీసా, అలాగే హనుమంతునికి సంబంధించినవి, అలాగే సీతారాములకి సంబంధించినవి ఏ స్తోత్రాలైనా సరే చక్కగా ఆ రోజు పఠించవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు ఈ వీడియో ఇదేనండి. ఇక మరో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటిదాకా చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్.